హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమ పిల్ల. హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము సూపర్ డూపర్‌గా ఉన్నాము. సో, థంబ్‌నెయిల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఇవాల్టి వీడియో వచ్చేసి నయాగరా ఫాల్స్. సో, మేము రీసెంట్‌గా వెళ్ళొచ్చామనమాట. మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి న్యూయార్క్‌లో ఉన్న సీక్రెట్ క్యావెన్స్ అనమాట. ఇదొచ్చేసి అండర్ గ్రౌండ్‌లో 100 ఫీట్ వాటర్ ఫాల్ ఉంటుందంట. సో, చూద్దామనైతే వెళ్ళాము. బట్ బయట నుంచే చాలా స్కేరీగా ఉంది. నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు. లోపల స్టోన్స్ రాక్స్ ఇంకా ఏవేవో కొంచెం స్కేరీగానే అనిపిచ్చింది. నాకైతే వెళ్ళాలనిపించలేదు. సో, నేనైతే మా హస్బెండ్‌తో చెప్పేసా, నేనైతే రాను, మీరు వెళ్తా అంటే వెళ్ళండి అని. సో, వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారనమాట. మొత్తానికి నలుగురం అయితే వెళ్ళలేదు అంతవరకు వెళ్ళి లోపలికి. అండ్ లోపల కొంచెం స్కేరీగా ఉన్న బయట కొంచెం కొన్ని చోట్ల ప్లేసెస్ అక్కడ బాగున్నాయన్నమాట. సో, అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం మేము. సో, నాకైతే ఈ బోరింగ్ అయితే కనిపించింది. మేము ఎప్పుడో చిన్నప్పుడు వాడేవాళ్ళం అనమాట ఈ బోరింగ్. నాకిప్పుడు కనిపించేసరికి నేను మస్తు ఎక్సైట్ అయ్యుండే. సో, నేను కొద్దిగా సేపు దాంతో ఆడినా అండ్ కిడ్స్ కూడా కొద్దిగా సేపు దాంతో బాగా ఆడారు. దాని తర్వాత అక్కడ కొంచెం స్నాక్ లాగా తినేసి మేము మళ్ళీ ఇంకా నయాగరా వాటర్ ఫాల్స్‌కైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి హార్డ్లీ 3 అవర్స్ జర్నీనో, 2½ అవర్స్ జర్నీనో అంతే. అండ్ ఇక్కడ నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము. యాక్చువల్‌గా దూరం నుంచి మనకు ఆ వాటర్ ఫాల్స్ స్టీమ్ పైన వచ్చే స్టీమ్ కనిపిస్తుందన్నమాట. నేను ఫోన్‌లో క్యాప్చర్ అయిందనుకున్నా. బట్ ఇక్కడ క్యాప్చర్ అవ్వలేదు. యాక్చువల్‌గా మనం ఇట్లా వెళ్ళే దారిలోనే మనము ఆ వాటర్ చూస్తే మనకి దూరంలో స్టీమ్ కనిపిస్తది బాగా. అంత ఫోర్స్‌ఫుల్‌గా పడతది కాబట్టి పైకి స్టీమ్ వస్తూ ఉంటది పొగలాగా. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసాము. నయాగరా స్టేట్ పార్క్ అయితే. అసలు అవి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ధృతి అయితే వీడియో తీస్తున్నా అని ఫోజులు పెడుతుందనమాట. ఇంకా రాను రాను వీడియోలో దాని ఫోజులు చాలా ఉన్నాయి. మిస్ అవ్వకూడదంటే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో, మాది యాక్చువల్‌గా ఈ నయాగరా 2 డే ట్రిప్ అనమాట. 2 డేస్‌ని నేను మొత్తము 1 వ్లాగ్‌లో వచ్చేలాగా ఎడిట్ చేశాను. సో, వీడియో అయితే మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. మా 2 డేస్ ట్రిప్ మొత్తం కవర్ చేశాను. మీరు అన్ని ప్లేసెస్ చూసేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి అయితే వెళ్ళామన్నమాట. మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి వెళ్ళాలంటే మనమైతే ఒక అబ్జర్వేషన్ టవర్ ఉంటుంది. దాని నుంచి లిఫ్ట్ తీసుకొని కిందికి వెళ్ళాలి. సో, అక్కడ మనం బోట్ రైడ్ తీసుకోవచ్చనమాట. అండ్ ఆ అబ్జర్వేషన్ టవర్‌కెళ్ళినప్పుడు ఇక్కడ మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. అది కెనడాకెళ్ళొచ్చనమాట. ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేసుకుంటూ. బట్ వీసా ఉండాలి ఆబ్వియస్‌గా. అండ్ ఇక్కడ కిందికి దిగాక మనకు కెనడా సైడ్ బోట్ కనిపిస్తుంది. వాళ్ళంతా రెడ్ కలర్ వేసుకున్నారు. రెడ్ కలర్ ప్లాస్టిక్‌ది. మనమొచ్చేసి బ్లూ కలర్ గదా! యూఎస్ఏ సైడ్ నుంచి. సో, మేమైతే ఇక్కడ అవి తీసుకుంటున్నాము. అండ్ కిడ్స్‌కి సెపరేట్ చిన్న సైజ్‌వుంటాయి. మనకు వేరే ఉంటాయన్నమాట. ధృతికైతే అది వేసిన ఒక 2 మినిట్స్‌కే అదైతే దాన్ని చింపేసింది. సో, దానికైతే తల గూడా కవర్ అయ్యేలాగా లేదనమాట. మొత్తం చింపేసింది లిటరల్లీ. అది ఏదో హార్డ్‌గా ఉందంటే ఉంది అంతే దాని బాడీ పైన. నాకైతే లిటరల్లీ ఒక దెయ్యం డ్రెస్ ఏసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంత లుడుంబుడుంగా ఉంది. అది అందుకే దాన్ని ఇమిటేట్ చేస్తున్నా ఇట్లా తలపైన పెట్టుకొని తీసి. ధృతి అయితే ఏం జరుగుతుంది అసలు యాక్చువల్‌గా ఫుల్ వేడి ఉందనమాట. ఆ వేడికి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకునేసరికి ఇంకా వేడిగా అనిపిచ్చింది. అవి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే బోట్ ఎక్కినాక అసలు. వాడు అందుకే చూపిస్తున్నాడనమాట సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా అని. వాడు ఏం చేస్తే ధృతి కూడా అదే కాపీ కొడతది కదా! సో, అది కూడా చూపిస్తుంది ఎక్సైటెడ్ ఉన్నా అని. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. సో, నేను ఈ బీచెస్, వాటర్ ఫాల్ పర్సన్ అనమాట. మౌంటైన్ పర్సన్ కాదు. సో, నేనైతే థరోగా ఎంజాయ్ చేశా వాటర్ ఫాల్స్. నిజంగా నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చూసాక లైఫ్‌లో అట్‌లీస్ట్ వన్స్ అయినా నయాగరా వాటర్ ఫాల్ చూడాలి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ ఎంత ఎక్సైటింగ్ ఉంటదో, దీని తర్వాత కేవ్ ఆఫ్ ద విండ్స్‌కెళ్తాం గదా! అది కూడా అంతే సూపర్ ఎక్సైటింగ్ ఉంటది. అండ్ ఇక్కడ రెయిన్‌బో కనిపిస్తుందా మీకు? మొత్తం రెయిన్‌బో ఉండనే ఉంటదనమాట. మనము ఆ బోట్‌లో నుంచి బాగా చూడొచ్చు. ఆ వాటర్ ఫాల్, ఆ రెయిన్‌బో అదంతా సూపర్ అనిపిచ్చిండే. అండ్ అక్కడ సీగల్స్ కూడా ఫుల్‌గా ఉన్నాయి.
ట్రిప్ అయితే ఫుల్ ఎక్సైటింగ్ ఉండే. అసలు చాలా బాగుండే. ఆ వాటర్‌కి లైట్‌గా తడిచాము గూడా మేము. నేను, మా హస్బెండ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ధృతికి పెద్దగా తెలీదు కాబట్టి తను ఓకే. ఓకే. అండ్ మనం ఆ వాటర్ ఫాల్స్‌ని దగ్గర నుంచి చూడొచ్చనమాట. సో, ఇప్పుడు ఒక వాటర్ ఫాల్‌ని దగ్గర నుంచి చూడడానికి వెళ్తున్నాము. కొన్ని స్టెప్స్ ఎక్కాలి దానికి. అండ్ వ్యూ గూడా అసలు అద్దిరిపోయిందనమాట ఇది. నేను జస్ట్ ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు వ్యూ గూడా కవర్ చేశాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. పై వరకెళ్ళాక వ్యూ గూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. పై వరకెళ్ళాక వాటర్ ఫాల్ సైడ్ గాకుండా ఆపోజిట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ సైడ్ గూడా అసలు ఎంత క్రేజీగా ఉండే అంటే అంత క్రేజీగా ఉండే. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ గూడా మన ఫేస్ పైన వాటర్ అలా స్ప్రింకిల్ అయితూ ఉంటాయన్నమాట. అసలు చాలా బాగుండే. వ్యూ గూడా మీరు గూడా చూడొచ్చు అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, దాని తర్వాత అబ్జర్వేషన్ టవర్‌కెళ్ళామన్నమాట. అంటే మళ్ళీ పైకెళ్ళి అక్కడ నుంచి వేరే వేరే ప్లేసెస్ చూడడానికి. అండ్ అబ్జర్వేషన్ టవర్ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ అక్కడ కెనడా బోట్ ఒకటి వెళ్తుందన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. అండ్ అక్కడ ఈ బైనాక్యులర్స్ ఉండే అనమాట. 25 సెంట్స్ వేస్తే మనం బాగా దగ్గర నుంచి చూసినట్లు ఉంటుందని నేను 25 సెంట్స్ అయితే వేసి అందులో నుంచి క్లియర్‌గా చూసాను. చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ వచ్చింది. అసలు దాంట్లో నుంచి చూసింటే సూపర్ ఉండింది. అండ్ ధృతి గురించి మనకు తెలిసిందే కదా! ఏ పప్పీ కనిపించినా పోయి ప్యాట్ చేస్తది. దాని తర్వాత స్నాక్ తినడానికైతే వచ్చామన్నమాట. కిడ్స్ అయితే ఈ ఐస్ క్రీమ్ తినేసారు ఇద్దరు. మేమైతే రోల్స్ తిన్నాము. సో, అక్కడే మొత్తము చిన్న చిన్న ఇలా బండ్ల పైనే అమ్ముతున్నారనమాట స్ట్రీట్ ఫుడ్ లాగా. సో, మన ఇండియన్స్‌ది ఘాటీ రోల్ కనిపించింది. సో, మేమైతే పన్నీర్ రోల్ అయితే ట్రై చేసాము. సూపర్‌గా ఉండింది. అండ్ ముందు ముందు మన ఇండియన్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇక్కడ బండి దగ్గర అయితే తినేసాము. పన్నీర్ రోల్ అయితే సూపర్ ఉండింది. దాని తర్వాత కేవ్ ఆఫ్ ద విండ్స్‌కెళ్ళాము. కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎంత బావుందంటే, మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి మనం ఎంత ఎక్సైట్ అయితామో, ఆ వాటర్ ఫాల్‌కి దగ్గరగా ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్‌ది గూడా అంతే బావుంటది. ఫస్ట్ అయితే మనము ఇక్కడ నయగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతది గదా! సో, అదంతా ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అనేది మనం చూడొచ్చనమాట. క్లియర్‌గా అక్కడంతా రాశారు. అండ్ టూర్ గైడ్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఇదొచ్చేసి మనం జస్ట్ దాన్ని ఇలా వైప్ చేస్తే మనకి పాత కాలంలో నయగరాది ఎలా ఉండింది అండ్ ఇప్పుడు ఎలా ఉందనేది మనము డిఫరెన్స్ చూడొచ్చనమాట. సో, నేనక్కడ అదే వైప్ చేసి మీకు గూడా చూపిద్దామని చూపిస్తున్నాను. సో, ఆ క్యాసినో అయితే వచ్చింది చూసారా? ఎన్ని క్యాసినోస్ ఉన్నాయో కెనడా సైడ్ అయితే. అండ్ ఒక చిన్న 5 మినిట్స్ సినిమా గూడా వేశారనమాట. ఇది ఆ సినిమా. నేనైతే వాయిస్ అయితే పెట్టట్లేదు. మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని. ఈ సినిమా గూడా మొత్తం అసలు ఆ నయగరా వాటర్ ఫాల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది, ఏంటి అని దాని గురించే అనమాట. చాలా బావుండింది ఆ సినిమా. సో, ఆ 5 మినిట్స్ సినిమా అయ్యాక మనమైతే కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గరకైతే ఎళ్ళిపోతున్నాము. అక్కడ కూడా యెల్లో కలర్‌ది ఇచ్చారనమాట కవర్ లాంటివి. బట్ ఇక్కడ కొద్దిగా సేపు మనము జస్ట్ ఒక 5 మినిట్స్ నడిచేదుంటది. ఆ నడిచే వేలో ఎన్ని సీగల్స్ కనిపిస్తాయో మనకు. నేను జస్ట్ మీకు ఒకటి చూపిస్తున్నాను. అండ్ ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎంత ఎక్సైటింగ్ అనిపించిందంటే అంత ఎక్సైటింగ్ అనిపించిండే. ఫస్ట్ కిందికి దిగాలి. దాని తర్వాత మళ్ళీ పైకెక్కాలనమాట. వాటర్ ఫాల్స్‌ని చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ వస్తది. సో, కిడ్స్‌నైతే మనం పిలుచుకెళ్ళలేము పై వరకు. ఎందుకంటే మన ఫేస్ పైన ఫుల్ వాటర్ పడతది కాబట్టి కిడ్స్ అయితే తట్టుకోలేరు. ఈవెన్ నేను కూడా పై వరకు ఎళ్ళలేకపోయినా. ఎందుకంటే ఫేస్ పైన కంటిన్యూయస్‌గా వాటర్ పడుతూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి గదా! బ్రీతింగ్‌కి కొంచెం కష్టమైందనమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళేసొచ్చాడు పైన వరకు. బట్ నేనైతే ఎళ్ళలేకపోయా. మధ్యలో వరకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసా. సో, ఎలా చేశామంటే మా హస్బెండ్ పైకెళ్ళినప్పుడు నేను కిడ్స్‌తో కింద ఇటు పక్కకున్నా అనమాట. అండ్ నేను వెళ్ళినప్పుడు తను కిడ్స్ దగ్గరున్నాడు. అలా అనమాట. ఇద్దరం అయితే కలిసి వెళ్ళలేకపోయాము. బట్ యాహ్! చాలా ఎక్సైటింగ్ అనిపించిండే. నాకు జస్ట్ మధ్యలో వరకెళ్ళినా గూడా నాకు చాలా నచ్చిండే అసలు. మోస్ట్ ఎక్సైటెడ్ వన్ అసలు. అండ్ ఇక్కడ నయగరా ఫాల్స్ 2 టైమ్స్ ఆపారు గదా! అది గూడా ఉందనమాట.
ఒకసారి ఆర్మీ వాళ్ళు స్టాప్ జేయడానికి ట్రై చేశారు. బట్ అవ్వలేదు. ఇంకొకసారి వచ్చేసి టెంపరేచర్ డౌన్ అయిపోయి మొత్తం గడ్డ కట్టుకొని పోయిందనమాట స్నో పడి అలా. అండ్ ఇది ఇంకొక సైడ్ నుంచి వాటర్ ఫాల్‌ని దగ్గర నుంచి చూడ్డాము. అండ్ ఇది కూడా కరెక్ట్ మేము దీని దగ్గరికెళ్ళినప్పుడు సన్‌సెట్ అవుతూ ఉండే. అస్సలు ఇంకా బావుండింది. ధృతితో కొన్ని క్లిప్స్ తీసుకుందామంటే అస్సలు అది ఉండలేదనమాట నా దగ్గర. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఆ వాటర్ ఫాల్స్‌ని చాలా దగ్గర నుంచి చూడడం. అండ్ ఇక్కడ కూడా మనకు లైట్‌గా మన ఫేస్ పైన వాటర్ పడుతూనే ఉంటది. అండ్ ధృతి పైన కూడా వాటర్ పడుతూ ఉంటే ధృతి ఎక్స్‌ప్రెషన్స్ కూడా నేను క్యాప్చర్ చేశాను. ఫుల్ క్యూట్ ఉండే అది. ఇదొచ్చేసి మనం ఇంకొక సైడ్ ఆఫ్ వాటర్ ఫాల్ చూడ్డానికొచ్చామనమాట. అండ్ ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అయితదనమాట. అసలు లేజర్ షో గూడా సూపర్ ఉండింది. అండ్ లేజర్ షో తర్వాత ఫైర్ వర్క్స్ ఉండే. సో, నేనదంతా క్యాప్చర్ చేశాను. చూసేయండి. సో, ఇది మేమున్న రూమ్ అనమాట. చిన్న రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా. జస్ట్ 1 మినిట్ ఉంటదంతే. అండ్ చాలా సింపుల్‌గా ఉండింది రూమ్ అయితే. 2 బెడ్స్ ఉండే అండ్ విండో వ్యూ గూడా అద్దిరిపోయింది. బట్ వాటర్ ఫాల్స్ ఏం లేకుండే. బట్ గ్రీనరీ కొంచెం బానే అనిపిచ్చింది నాకు. రూమ్ గూడా చాలా సింపుల్‌గా, క్లాసిక్‌గా ఉండే. నయగరా ఇన్ అనే హోటల్‌లో దిగుండే మేము. నాకైతే నచ్చిండే. అంతా వార్మ్ కలర్ లైటింగ్ మొత్తం అనిపిచ్చింది రూమ్. అండ్ నేను ఫుల్ ఎండలున్నాయని నేను జస్ట్ ఒక కాటన్ షర్ట్, జీన్ వేసుకున్నా అంతే. ధృతికి గూడా అంతే చాలా కంఫర్టబుల్ వేర్ వేశాము. అండ్ మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఒక మంచి వ్యూతో స్టార్ట్ అయింది. లైక్ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఎ వ్యూ అనమాట. కిడ్స్ అయితే డోనట్స్ తినేస్తున్నారు. నేనైతే చీజ్ క్రోజాంట్ తిన్నాను. అది ఎంత బావుండిందంటే చీజ్ క్రోజాంట్ అంత బావుండింది. చీజ్ క్రోజాంట్ ఇంకా బాస్టన్ క్రీమ్ డోనట్ తిన్నాను నేను. సో, మేము కరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంకి ఒక స్కూల్ పిల్లలు దిగారనమాట. స్కూల్ బస్ నుంచి. లైక్ వాళ్ళ స్కూల్‌లో టూర్‌కి పిలుచుకొనొచ్చినట్లున్నారు నయగరాకి. అలానే ఇదొచ్చేసి జెట్ బోట్ రైడ్ ప్లేస్ అనమాట యాక్చువల్‌గా. కిడ్స్ అందరూ జెట్ బోట్ ఎక్కడానికి వెళ్తుండే. అండ్ మేమైతే బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఆ వ్యూని మొత్తం కొద్దిగా సేపు ఎంజాయ్ చేశామనమాట. బాగా బ్యూటిఫుల్ ప్లేస్‌లో అసలు చాలా బావుండింది. సో, ఇదొచ్చేసి డే 2 అనమాట. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ ఫోర్ట్ నయగరాకెళ్ళాము. అక్కడ టూర్ గైడ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే ఎంట్రన్స్‌లో. ఇదుందనమాట. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి చేసేవాళ్ళు అండ్ వార్స్ అవన్నీ దాన్ల గురించేమో చెప్తుండే. నాకస్సలు హిస్టరీ అంటే నచ్చదు. సో, నేను పెద్దగా వినలేదు. నేను జస్ట్ చూసానంతే అన్ని ప్లేసెస్. ధృతి అయితే నేను పెట్టుకొనుంటే గాగుల్స్ అది లాక్కొని అది పెట్టుకుందనమాట. డే 2 ట్రిప్‌లో మొత్తం అదే పెట్టుకుంది. నన్నస్సలు పెట్టుకోనివ్వలేదు. అండ్ ఈ ఓల్డ్ ఫోర్ట్ నయగరా వచ్చేసి చాలా పెద్దగా ఉందనమాట అసలు ఫోర్ట్. అండ్ ఇక్కడ యాక్చువల్‌గా
గన్ పౌడర్ స్టోరేజ్ చేసేవాళ్ళంట. అండ్ ఇక్కడ మనకు వార్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అదంతా ఉండే. సో, అదంతా గూడా నేను షూట్ చేశాను. చాలా బావుండింది అసలు. నార్మల్‌గా వ్యూ గూడా నయగరా రివర్ వ్యూ గూడా అసలు సూపర్‌గా ఉండే. అది గూడా నేను క్యాప్చర్ చేసేసాను. చూసేయండి. సో, యాక్చువల్‌గా ఇక్కడ మంచి ఫోటోస్ క్లిక్ చేద్దామని స్టార్ట్ చేస్తే ధృతి అంతా ఫోజులు పెడుతుందనమాట. దానికి అవి ఎక్కిరిస్తున్నాడు ధృతిని. ఐ మీన్ ధృతి ఎలా చేస్తుంది ఏంటి అని ఎక్కిరిస్తుండే. అసలు మస్తు కామెడీ ఉండే. సో, వీడియోనే తీసేసా క్యూట్ అనిపిచ్చి. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అదంతా నయగరా రివర్ అంట. అండ్ ఇక్కడ కూడా వార్ ఎక్విప్‌మెంట్ పెట్టారు. అండ్ ఇదొచ్చేసి యాక్చువల్‌గా ఈ నయగరా ఓల్డ్ ఫోర్ట్ అనేది ఫ్రాన్స్ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో, వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళ కిచెన్ అనమాట ఇది. ఇక్కడే కుక్ చేసుకునేవాళ్ళంట. వాళ్ళు కిచెన్‌లో యూజ్ చేసిన సామాను అదంతా ఉందనమాట ఇక్కడ. లైక్ బౌల్స్ అవన్నీ ఉన్నాయి. చాలా పూర్వకాలం స్టఫ్ అనమాట ఇదంతా. లైక్ బానే సేవ్ చేశారనిపిచ్చింది. నాకైతే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారైతే అనిపిచ్చింది. అసలు ధృతి అయితే చూడండి అసలు దాని యాక్షన్. నేను వీడియో తీస్తున్నా అంటే చాలు దాని నడుము పైకి చేతులెళ్ళిపోతాయన్నమాట. అండ్ స్పెక్స్ చూసారా పైన పెట్టింది. అండ్ ఇదొచ్చేసి వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట. అండ్ వాళ్ళ రూమ్స్ అవన్నీ గూడా ఉండే. నేనైతే అవేం షూట్ చేయలేదు. బట్ కొన్ని క్లిప్స్ అయితే చేశాను. ఈ రూమ్‌లో వచ్చేసి వార్‌కి కావాల్సిన ముడి సరుకంతా పెట్టారనమాట. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. లైక్ పులి చర్మము, ఏవేవో సమ్ యానిమల్స్ చర్మాలన్నీ ఉండే. వాళ్ళు ఆ కాలంలో అవే వేసుకొని వార్‌కెళ్ళేవారంట. నాకు గూడా తెలీదు. నాకు మా హస్బెండ్ జెప్పారు. బట్ ఇంట్రెస్టింగ్ ఉండే. లైక్ పూర్వకాలంలో రాజులు వాళ్ళు యూజ్ చేసిన స్టఫ్ కదా ఇదంతా. మరీ ఇన్ డెప్త్‌గా వెళ్ళడం ఇష్టం లేదు గానీ నాకు హిస్టరీది. బట్ ఓకే. చూడ్డానికైతే పర్లేదు. బానే అనిపించిండే. పాతకాలం బిల్డింగ్స్ అవన్నీ. సో, అండ్ ఇక్కడైతే మంచి మంచి క్లిప్స్ అయితే ఫోటోస్ అయితే తీసుకున్నాము. అసలు సూపర్‌గా వచ్చాయి ఫోటోస్. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అమెరికాలో సీమ పిల్ల అనే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈ ఓల్డ్ ఫోర్ట్ నయగరాలో చాలా టైమ్ స్పెండ్ చేశామనమాట. లైక్ పిల్లలతో గూడా చాలా ఆడాము. అక్కడ మంచి వెదర్ అంతా బావుండే. ఇది చూడండి మళ్ళీ నేను వీడియో తీస్తున్నా అని ఎంత యాక్షన్ చేస్తుందో. నడుము పైన చేతులేసుకొని తల ఎలా ఊపుతుందో దాని ఓవర్ యాక్షన్. So what I ask of you is that you stay with me even if the gun does not work on the first try. I will get it working by the 60th. Prepare yourself. 3, 2, 1. Perfect. Ladies and gentlemen, as you wander around, you can go pretty much wherever, but just do not stand on top of the wall by the tree, and do not stand on top of the wall by the riverside. Other than that, it's yours to explore. సో, అతను టూర్ గైడ్‌లా అనమాట. అక్కడ ఓల్డ్ ఫోర్ట్ నయగరా గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. ఏమేమి ఉంటుండే ఏంటి అని. అండ్ ఇదొచ్చేసి అంతా ఎక్విప్‌మెంట్ అనమాట. వార్‌కి యూజ్ చేసిన ఎక్విప్‌మెంట్ అదంతా. అండ్ మీరు నయగరా ఓల్డ్ ఫోర్ట్‌ని ఆ వ్యూని క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ గూడా బ్యాక్‌గ్రౌండ్ సూపర్‌గా ఉండే. సో, మేము కపుల్ ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. అండ్ కిడ్స్‌తో గూడా ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. సూపర్‌గా వచ్చాయి ఫోటోస్ అవన్నీ. ఇక్కడ నుంచి ఒక ట్రైల్‌కైతే స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళే దారిలో ఇలా ఒక డ్యామ్ లాంటిది కనిపించిందనమాట. సో, మేము వెళ్ళిన ట్రైల్ వచ్చేసి నయగరా జార్జ్ రిమ్ ట్రైల్. ఇదేం పెద్ద ట్రైల్ ఏం గాదు. బట్ వ్యూ అయితే అసలు
అద్దిరిపోయింది. అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది. అండ్ ఈ వ్యూది చూస్తున్నప్పుడు ఒక జిప్ లైన్ కూడా కనిపించిందనమాట. యాక్చువల్గా మేము కూడా అది ఎక్కుదాం అనుకున్నాము. బట్ మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది కెనడా సైడ్ వాళ్ళదంట. సో మనం ఎక్కడానికి రాదు ఆబ్వియస్గా. బట్ నాకైతే భలే నచ్చిండే. అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో. సో ఈ రిమ్ ట్రైల్ దగ్గర వ్యూ అయితే చాలాసేపు బాగా ఎంజాయ్ చేసి అండ్ అక్కడే లంచ్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట బాస్టన్కి. 8 అవర్స్ జర్నీ పట్టింది దగ్గర దగ్గర మాకు ఇంటికి రావడానికి. అంటే మధ్యలో మధ్యలో బ్రేక్స్ తీసుకున్నామన్నమాట. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమ పిల్ల. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.